brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పెళ్లి చేసుకోవడమే వాళ్ళ కెరియర్ కి శాపంగా మారిందా? అప్పటి వరకు బిజీగా ఉన్న బ్యూటీస్ అంతా ఆఫ్టర్ మ్యారేజ్ ఖాళీ అయిపోతున్నారా? మూడు ముళ్ళు పడ్డాయనే కారణంతోనే వాళ్ళకి దర్శకులు ఆఫర్స్ ఇవ్వట్లేదా? లేదంటే నిజంగా వాళ్లే తమ కెరియర్ ఎండింగ్ కి వచ్చిందని పెళ్లి వైపు అడుగులేశారా? అసలు పెళ్లైన తర్వాత ఖాళీగా ఉన్న హీరోయిన్స్ ఎవరు? పెళ్లి తర్వాత జోరు తగ్గిందా లేదంటే వాళ్లే కావాలని తగ్గించారా? ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లను చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. ఇప్పుడు మూడు ముళ్ళు పడక ముందు 3 పువ్వులు 6 కాయలుగా ఉన్న వాళ్ల కెరీర్ ఇప్పుడు ఎటుపోతుందో తెలియట్లేదు. అక్కడున్నది కీర్తి సురేష్ అయినా కియారా అద్వానీ అయినా పెళ్లి తర్వాత ఆఫర్స్ తగ్గిన మాట అయితే వాస్తవం. కీర్తి సురేష్నే తీసుకోండి. పెళ్లికి ముందు వరకు వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ కొన్నాళ్లుగా అంతగా జోరు చూపించట్లేదు. ఇప్పుడు ఆమె నుంచి వస్తున్న ఉప్పు కప్పు రంబు, అక్క, రివాల్వర్, రీటా లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ ఎప్పుడో సైన్ చేసినవే. శ్రీమతిగా మారాక సింగిల్ సినిమా కూడా సైన్ చేయలేదు కీర్తి. మరోవైపు ఆదిత్యరావు హైదరీకి సైతం సిద్ధార్థతో పెళ్లయ్యాక ఆఫర్స్ రావట్లేదు. పెళ్లికి ముందు హిందీలో బిజీగా ఉన్నారు అదితి. ఎందుకో మరి 3 ముళ్ళు పడ్డాకే ఈమె కెరీర్ స్లో అయింది. అలాగే రకుల్ ప్రీత్ ను కూడా శ్రీమతిగా మారాక పట్టించుకోవట్లేదు మన దర్శకులు. కాజల్నేమో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను చేసేశారు. కానీ నయనతార, అలియా భట్ లాంటి బ్యూటీస్ మాత్రం పెళ్లి తర్వాత కూడా అదే జోరు చూపిస్తున్నారు.